ఇదివరకు సార్ ఒక కొన్ని సింప్టమ్స్ ఇచ్చేవారు. బ్లడ్ రిపోర్ట్స్ చూసి కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంది కంట్రోల్ చేసుకో ఇట్లాంటివి చెప్పేవాళ్ళు. ఇప్పుడు మొన్నటికి మొన్న మీరు చూసే ఉంటారు. టెన్నిస్ కోర్ట్‌లో ఆడుతూ ఒకతను కొలాప్స్ అయిపోయాడు. యాహ్! ఒక అమ్మాయి ఒక యంగ్ స్టూడెంట్ ఫేర్‌వెల్ పార్టీలో స్పీచ్ ఇచ్చి ప్రపంచానికే ఫేర్‌వెల్ చెప్పి వెళ్ళిపోయిన పరిస్థితి. అవును. అంటే చాలా ఆందోళనకరంగా అండ్ అండ్ డాక్టర్లకు సార్ యంగ్ డాక్టర్స్ నైట్ షిఫ్ట్ చేసి వాళ్ళకి 35, 36 ఏళ్ళు వచ్చిన వాళ్ళకి ఇలా జరుగుతోంది. సో, వాళ్ళకి చూడడానికి సన్నగానే ఉన్నారు. మరి ఈ లోపల ఏం జరుగుతున్నట్టు అనుకోవాలి మనం? పాత రోజుల్లో వచ్చిన గుండెపోటుకి హ్మ్. ఇవాళ మోడర్న్ రిస్క్ ఫ్యాక్టర్స్ లింక్ చేయాలంటే దెర్ ఆర్ కీ పాత్వేస్. హ్మ్. ఒకటి ఇన్సులిన్ రెసిస్టెన్సీ అండ్ మెటబాలిక్ డిజార్డర్స్. వీటి వలన ఏమవుతుంది? హెపాటిక్ విఎల్డిఎల్ పెరిగిపోతుంది. వెరీ లో డెన్సిటీ లిపోప్రోటీన్స్. హ్మ్. దాంతోపాటు స్మాల్ డెన్స్ ఎల్డిఎల్. ఎల్డిఎల్లో 5-6 రకాలు ఉన్నాయని తేల్చారు ఇప్పుడు. దాంట్లో స్మాల్ డెన్స్ ఎల్డిఎల్ పెరిగిపోతుంది. హ్మ్. ట్రైగ్లిజరైడ్స్ అక్యూములేట్ అయిపోతున్నాయి ఆర్టరీస్లో. హ్మ్. ఆల్ దీస్ ఆర్ డ్రైవింగ్ టు ఎండోథెలియల్ డిస్ఫంక్షన్. హుహుహు. అండ్ సెకండ్ వన్ ఏంటి? క్రానిక్ ఇన్ఫ్లమేషన్. ఇన్ఫ్లమేషన్ చాలా పెద్ద మార్కర్ కదా సార్? ఎస్, అది ఎందువల్ల అయినా కానొచ్చు. స్మోకింగ్ వలన, లేకపోతే ఒబేసిటీ వలన, స్ట్రెస్ వలన, దేని వల్ల అయినా, విచ్ ఈస్ లీడింగ్ టు అన్స్టాపబుల్ ప్లేక్ ఫార్మేషన్ ఇన్ ద ఆర్టరీస్. ఓహో! అండ్ థర్డ్ వన్ ఈజ్ ఆక్సిడేటివ్ స్ట్రెస్. మైటోకాండ్రియల్ డ్యామేజ్ జరిగి రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసీస్ ఆర్ఓఎస్ అంటాం, అవి పెరిగిపోవటం వల్ల హ్మ్. ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఏర్పడుతుంది. దానికి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్, మైక్రోన్యూట్రియంట్స్ అందకపోవటం. హ్మ్. So depletion of micronutrients is leading to oxidative stress, because of which mitochondria is getting damaged, overload అవుతుంది, వర్క్ ఎక్కువ చేయాల్సి వస్తుంది, విచ్ ఈస్ రైజింగ్ టు రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసీస్ పెరిగిపోతున్నాయి. ఎప్పుడైతే రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసీస్ పెరిగిపోతాయో బయోఅవైలబిలిటీ ఆఫ్ నైట్రిక్ ఆక్సైడ్ కూడా తగ్గిపోతుంది. నైట్రిక్ ఆక్సైడ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆర్టరీ వెజల్ ఫ్లెక్సిబుల్ ఫ్లో ఉండటానికి అండ్ ఆల్సో వైడన్ అవటానికి.